హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాలీ ఫ్యామిలీ వ్లాగ్స్. సో మేము బెంగళూరు నుంచి మైసూర్కి వెళ్ళామన్నమాట. సో ట్రైన్ అయితే బెస్ట్ ఉంటుంది బేబీని క్యారీ చేసుకుంటా అనేసి మేము ట్రైన్ ప్రిఫర్ చేసాము. సో మేము అక్కడ కేఎస్ఆర్ మెట్రో స్టేషన్లో దిగి అక్కడ నుంచి మేము రైల్వే స్టేషన్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఏంటంటే మెట్రో స్టేషన్ ఇంకా రైల్వే స్టేషన్ లింక్ అయి ఉంటుంది. సో ఇంటర్ కనెక్టెడ్ ఉంది కాబట్టి మాకు ఈజీ అయింది. సో మేము ఆల్రెడీ రీసెర్చ్ చేస్తే ఇది చాలా ఈజీగా ఉంది ట్రాన్స్పోర్టేషన్కి. సో మేము ఈ మెట్రో స్టేషన్లో దిగేసి అక్కడ నుంచి మేము డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళామన్నమాట. సో మాకు ట్రైన్ ఏంటంటే మార్నింగ్ ఉండే. సో మాకు ఓవరాల్ 2.5 hours టైం పట్టింది మాకు ట్రైన్ ట్రావెలింగ్ టైం. అండ్ అక్కడ నుంచి అయితే మేము ఈజీగా వెళ్ళామన్నమాట. అండ్ మేము ఎక్కే టైం అయితే ఓవరాల్ 10 o'clock అలా ఎక్కాము. సో మేము దిగే కల్లా ఆల్మోస్ట్ ఒక 1:30 కల్లా దిగామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్రెడీ డైరెక్షన్స్ అయితే మెన్షన్ చేసి ఉంటాయి మెట్రో స్టేషన్ నుంచి మీకు రైల్వే స్టేషన్కి ఎలా వెళ్ళాలో. సో ఆల్రెడీ అండర్ గ్రౌండ్ పాస్ అయ్యి మేము పైకి ఎక్కాము. సో అక్కడ ఆల్రెడీ మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఆల్మోస్ట్ అక్కడ డైరెక్షన్స్ మెన్షన్ చేసి ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా రైల్వే స్టేషన్కి వెళ్ళేవే చూసుకోవచ్చు అన్నమాట. సో ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్ అన్నమాట. సో మేము అక్కడ ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మాకు ఏం కన్ఫ్యూజన్ అయితే లేకుండే వెళ్ళేటప్పుడు. సో ఈజీ ఉండే మాకు కూడా రైల్వే స్టేషన్ వెళ్ళడానికి. అండ్ సో ఇది ఒక స్కై వాక్ ఉండే. సో మేము అక్కడ నుంచి పాస్ అయ్యి అక్కడ కొంచెం స్ట్రైట్గానే మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా రైల్వే స్టేషన్. సో మెట్రో స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ ఈజీగా వెళ్ళిపోయామన్నమాట. మంచిగా డైరెక్ట్ కనెక్టివిటీ. ఇక్కడ నుంచి మనం ఏదో ప్లాట్ఫామ్ మీద ఉన్నాం అనుకుంటా, నాకు తెలిసి డైరెక్ట్ ఏ ప్లాట్ఫామ్ చూసుకొని పోతే అయిపోతుంది. నుంచి వచ్చినాము మెట్రో వచ్చేసి ఇది రైల్వే స్టేషన్. సో మిఫీచ్ అయితే చాలా ఎక్సైటెడ్ ఉండే అనమాట. సో నేను ఇంకా మిఫీ కలిసి ఒక చిన్న రన్నింగ్ రేస్ పెట్టుకున్నాము. సో అక్కడైతే ఫుల్ ఆన్ గాలి వస్తుంది అండ్ షీఈస్ ఎంజాయింగ్ ది వెదర్ అనమాట. సో అప్పటికి మబ్బులు ఉండే అండ్ కొంచెం డ్రిజిల్ అయ్యే ఛాన్సెస్ ఉండే కాబట్టి కొంచెం చాలా బాగుండే. అండ్ అక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మీకు టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు టికెట్స్ రిజర్వ్ చేసుకోలేకపోతే మీరు ఇక్కడ టికెట్ తీసుకోవచ్చు, డిజిటల్ ఆర్ ఎల్స్ మాన్యువల్. అక్కడ ఆల్రెడీ కౌంటర్ అయితే ఉంటుంది. అండ్ మేము ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి మేము డైరెక్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్స్ అయితే డిస్ప్లే అయి ఉంటాయి. మేము వెళ్ళే ప్లాట్ఫామ్ నెంబర్ ఏంటంటే 5. సో అక్కడికైతే మేము వెళ్తున్నాము. సో మేము వెళ్ళే లోపల అక్కడ ట్రైన్ ఆల్రెడీ వచ్చి ఉండే. సో మేము ఎక్కడమే ఆలస్యం అయింది అక్కడ. ఇదే మేము ఎక్కవలసిన ట్రైన్ అనమాట. సో ఆల్రెడీ వచ్చి ఉండే, ఇంకా 5 minutes ఉండే స్టార్ట్ అవ్వడానికి. సో ఈ లోపల మేము ఏం చేసామంటే, పిల్లలు ఉంటే ఆబ్వియస్లీ స్నాక్స్ గ్రాప్ చేసుకోవాలి కాబట్టి కొన్ని స్నాక్స్ ఫాస్ట్గా తీసుకొని మేము ట్రైన్ గెట్ ఇన్ అయ్యాము. సో గెట్ ఇన్ అయిన ఒక్క 5 minutes లోపలనే అది స్టార్ట్ అయిపోయింది ట్రైన్. అండ్ అక్కడ నుంచి మాకు చెప్పాను కదా ఆల్రెడీ 2.5 hours టైం పట్టింది మాకు. సో మేమైతే ఏసీ చైర్ సీట్ అయితే తీసుకున్నాం అనమాట. సో అది కంఫర్టబుల్ ఉంటుంది అనేసి. అండ్ ఇక్కడ స్టార్ట్ అయింది మైసూర్ ట్రావెలింగ్. సో ఇక్కడ నుంచి అయితే చూస్తున్నారు కదా, భరత్ అయితే బయట నుంచి చూశాడు. వ్యూ అంతా ఇట్లా ఉంది కంప్లీట్గా. అండ్ ఇక్కడ ఏంటంటే మనము చైర్ తీసుకున్నాం కాబట్టి కంఫర్టబుల్ ఉంటుంది ట్రావెలింగ్కి కూడా. అండ్ పిల్లలు ఉన్న తర్వాత అయితే అక్కడిక్కడ వెళ్తారు అన్న టెన్షన్ లేకుండా వాళ్ళకు కూడా పక్కన కూర్చోబెట్టుకొని మనం కేర్ తీసుకోవచ్చు.
ట్రైన్లో కూర్చున్నామో లేదో ఇక స్నాక్స్ టైం స్టార్ట్ అయిందనమాట. ఇక మిఫీ కూడా ఇక ఫుల్ హంగ్రీలో ఉంది. సో నేను కేక్ తింటుండే. ఆల్రెడీ ఇంట్లో నుంచి అయితే నేను కొంచెం ఫుడ్ ప్యాక్ చేసుకొని వచ్చాను. కంప్లీట్లీ అయితే జంక్ ఫుడ్ అయితే పెట్టలేను నేను, అందుకని నేను ఇంట్లో నుంచి ఆల్రెడీ ఫుడ్ ప్యాక్ చేసుకున్నాను కాబట్టి నాకు ఈజీ అయింది. అండ్ ఇది ఏంటంటే వడ అనమాట. సో ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ వడ. సో అది టేస్ట్ అయితే చాలా బాగుండే. సో నేనైతే ఫస్ట్ టైం ఒక అప్పడం లాగా చూసాను వడని. అండ్ టేస్ట్ అయితే బాగుందనేసి భరత్ కూడా అంటున్నాను అనమాట. సో మేము కూర్చున్న ప్లేస్లో అయితే అందరూ అక్కడ ఎల్డర్స్ కూర్చున్నారు. అందరూ అయితే ఒక్కొక్కటి అయితే తీసుకున్నారు. సో మేము కూడా టేస్ట్ చేద్దామనేసి మేము కూడా తీసుకున్నాం వాళ్ళు. అండ్ ఇక్కడైతే మిఫీ అయితే బయట చూసి మొత్తం ఎంజాయ్ చేస్తుంది అంతా గ్రీనరీ అంతా. అండ్ కొంచెం సేపు తను అలా టైంపాస్ చేసింది బయట చూసుకుంది. కౌ చూపి మమ్మీ పడుతుంది. సో ఫైనల్ 2.5 hours జర్నీ తర్వాత మేమైతే మైసూర్కి రీచ్ అయ్యాము. మేము రీచ్ అయ్యే లోపల అయితే కంప్లీట్లీ క్లౌడ్స్ ఉండే. సో అక్కడ వర్షం పడే ఛాన్సెస్ కూడా ఉండే. కాకపోతే ఏంటంటే అక్కడ ఆల్రెడీ డ్రిజిల్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకా ఫుల్ చల్లగా కొంచెం వెదర్ మంచిగా ఉండే, ప్లెజెంట్గా. సో అక్కడ ఇదైతే అవుట్ ఆఫ్ వ్యూ అనమాట. చూసారు కదా, ఆల్రెడీ డ్రిజిల్ అయితే అవుతుండే అనమాట మేము అక్కడ స్టేషన్కి రీచ్ అయ్యేసరికి. సో మేము అక్కడ ఆటో స్టాండ్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము ఆటోస్ కోసం అనేసి. సో మేము స్టేషన్ బయటికి రాగానే మేము అక్కడనే కొంచెం సేపు వెయిట్ చేసి ఆటో అయితే బుక్ చేసుకున్నాము. సో ఇది ఐ లవ్ మైసూర్ చూసారు కదా, ఇది ఎంట్రెన్స్ అనమాట మైసూర్ రైల్వే స్టేషన్కి. అండ్ చాలా అంటే చాలా మంచిగా ఉండే. సమ్ ఓల్డ్ ఆర్కిటెక్చర్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడైతే నార్మల్ స్టాచ్యూస్ ఉండే, మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్ ట్రావెలింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి. అండ్ ఇది కంప్లీట్ ఓవర్ వ్యూ ఆఫ్ మైసూర్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి అయితే ఇది ఎగ్జిట్ అనమాట మైసూర్ రైల్వే స్టేషన్కి. అండ్ అక్కడ మీకు ఒకవేళ టిఫిన్ తినాలని ఏది ఉన్నా కానీ మీకు ఎగ్జిట్ బయటనే మీకు రైట్ సైడ్ E2B ఉంటుంది. సో అక్కడ మీకు అన్ని టిఫిన్స్ దొరుకుతాయి. అండ్ ఇక్కడ తర్వాత మాకు ఆటో ఏంటంటే బయట వెళ్ళేసి వెయిట్ చేస్తుండే తను. సో మేము అక్కడి వరకు వెళ్ళేసి మేము ఆటో తీసుకొని మేము బయలుదేరామన్నమాట. సో ఇది సిటీ ఆఫ్ మైసూర్. సో ఇది మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట మా ట్రావెలింగ్. అండ్ అప్పటికి మాకు వర్షం అయితే తగ్గిపోయింది లక్కీగా. అండ్ ఎక్కువైతే పడలేదు, జస్ట్ డ్రిజిల్ అయ్యి ఒక 5 minutes పడి వెళ్ళిపోయింది. సో మాకు ఈజీ అయిపోయింది అనమాట. సో మేమైతే చాలా టెన్షన్ పడిపోయాము వర్షం పడిపోతుందేమో అనేసి. ఎందుకంటే మళ్ళీ వర్షం పడితే ఆబ్వియస్లీ చాలా డిఫికల్ట్ అవుతుంది బేబీని క్యారీ చేసుకొని వర్షంలో పోవడం. సో ఆల్రెడీ మేము అంబ్రెల్లా కూడా క్యారీ చేసుకున్నాం కాబట్టి మాకు ఈజీ. సో అక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాము ఫర్దర్గా మీకు తెలుస్తుంది నెక్స్ట్ వీడియోలో. ప్లీజ్